పోయిందా లేకపోతే డాగడిపోయిందా అని పరిశీలించి తీసుకుంటాం మనం. ఇవన్నీ పరిశీలిస్తున్నాం కానీ ఏం పరిశీలించట్లేదు మనం? చెప్పండి, ఎవరు నిజమైన ప్రవక్తలో ఎవరు అబద్ధ ప్రవక్తలో మనము పరిశీలన చేయట్లేదు. సింపుల్గా ఏమంటామంటే, ఎక్కడైతే ఏంటంటే ప్రార్థనకి వెళ్ళటానికి, ఏ సంఘం అయితే ఏంటి ప్రార్థనకి వెళ్ళటానికి, ఎవరైనా దేవుని వాక్యం బోధిస్తున్నారు కదా అని ఇట్లాంటి మాటలు చాలామంది మాట్లాడుచు ఉన్నారు. అండి, ఏ సంఘం పడితే ఆ సంఘము, ఏ పాస్టర్ గారు పడితే ఆ పాస్టర్ గారు మనము సరైన వారే, నిజమైన వారే, సత్యమైన వారే అని మనం నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పలేదండి బైబిల్లో దేవుడు చెప్పారు. ఇప్పుడు కాయగూరలు పరిశీలించినా పరిశీలించకపోయినా పర్లేదు, ఒకవేళ పాడైతే ఆరోగ్యం పాడవుతుంది. లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంట్లో పరికరాలు కానీ పరిశీలించినా పరిశీలించకపోయినా పర్లేదు, పాడైతే డబ్బులు పాడవుతాయి. కానీ మనం పరిశీలించవలసింది ఒకటి ఉంది, అతి ప్రాముఖ్యమైనది. ఏం పరిశీలించాలి మనం? గట్టిగా చెప్పాలి, ప్రవక్తలను పరిశీలించాలి. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త అని మనం పరిశీలించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే కనుక మనం కోల్పోయేది పుట్టి ఆరోగ్యాన్ని కాదు, డబ్బుని కాదు. ఏం కోల్పోతాం మనమండి? పరలోక రాజ్యాన్ని కోల్పోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రవక్తను మనము పరిశీలనగా తెలుసుకోవాలి. సంఖ్యాకాండం గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం అంటే, వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండినెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. చాలండి, ఒకసారి ఆగండమ్మా. మీలో ప్రవక్త ఉన్న ఎడల నేను అతనికి దర్శనమిచ్చి అతని ద్వారా నేను మీతో మాట్లాడతాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే ఈనాడు కూడా ఆయన తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్తలకు దర్శనమిచ్చి ఆయన మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనాలంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చాలండి, దేవుని యొక్క వాక్య భాగంలో యోవేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆయన సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది ప్రవచనం, ఇది జరగబోయేదాన్ని చెప్తున్నాడు యోవేలు గారు పాత నిబంధనలోనే. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచనములు చెప్పుదురు అని వాక్యంలో ఉంది. మన కుమార్తెలు మన కుమారులు ప్రవచనములు చెప్పుదురు అని దేవుడు ముందుగానే యోవేలు ద్వారా మాట్లాడి ఉన్నాడు. అవునా కదండి? ఇప్పుడు దేవుని వాక్యం నిజమైతే, దేవుని యొక్క ప్రవచనం నిజమైతే, ఈ అంత్యకాలములో మన బిడ్డలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏం చేయాలంట? ప్రవచనములు చెప్పాలి. అంత్య దినములలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు అని దేవుడు మాట్లాడాడు యోవేలు ద్వారా. ఇది అంత్యకాలం అయితే
దేవుని వాక్యం నిజమైతే మనమందరం కూడా ప్రవచనములు చెప్పేవారముగా మనం ఉండాలి. ఏమండి, ఇది స్పష్టంగా ఈ వాక్యం మనం చూస్తున్నాం. మీ ముసలివారు, మీ యవ్వనులు, మీ పనికత్తెలు, పనివారు అందరూ కూడా ప్రవచనాలు చెప్తారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. అయితే ఈనాడు క్రైస్తవులు ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. భాషలతో మాట్లాడే వారి మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. అవునా కదండి? కొన్ని సంఘాల్లో భాషలు మాట్లాడతారు, ఊరి కరబర అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉన్నారా అట్లాంటి వారు ఈ ఊళ్ళో ఎవరన్నా అండి? కొన్ని సంఘాల వారు ఉంటారు, ఊరి కరబర అని చెప్పి ఏదో సౌండ్ చేస్తారు. ఆ భాష ఏంటో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు. పోనీ రికార్డింగ్ చేసి ప్రపంచంలో ఏ భాష కానీ మ్యాచ్ అవుతుందో చూద్దామంటే అది ఏ భాషకి మ్యాచ్ అవుతుంది. భాషలు మాట్లాడే వరం మీద కాదు, దేని మీద ఆసక్తి పెంచుకోవాలి? మనము ప్రవచన వరం మీద మనం ఆసక్తి పెంచుకోవాలి. చూడండి, బైబిల్ తీయండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. చూసారా, ఏ వరం కోరుకోవాలంట మనం? ఆత్మవరాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 9 ఉన్నాయి. ఎన్నండి? 9 ఆత్మవరాలు. ఆత్మవరాలను మీరు ఆసక్తితో అపేక్షించమన్నాడు. మరి ప్రాముఖ్యముగా ఏ వరం కోరుకోమన్నాడు దేవుడు? చెప్పండి. ప్రవచన వరము 14వ అధ్యాయం 1వ వచనం చదివాం మనము. ఏమండి, క్రైస్తవులు ప్రవచన వరాన్ని కోరుకుంటున్నారా? భాషలతో మాట్లాడే వరాన్ని కోరుకుంటున్నారా? భాషలతో మాట్లాడే వరాన్ని కోరుకుంటున్నారు. అవునా కదా? కానీ ఏ వరం కోరుకోమన్నాడు దేవుడు? ప్రవచన వరాన్ని కోరుకోండి. మీరు విశేషముగా ప్రవచన వరాన్ని మీరు అపేక్షించండి అని బైబిల్లో దేవుడు మనకి పౌలు గారి ద్వారా కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతున్నారు. మరి భాషలతో మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? చూద్దాం. ఇదే 14వ అధ్యాయము, ఏమండి 22వ వచనం చదవండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఒకసారి ఆగండి. 2 వరాలు ఉన్నాయి అక్కడ. భాషలతో మాట్లాడే వరము, ప్రవచించే వరము. ఈ 2 వరాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. భాషలతో మాట్లాడటం అనేది విశ్వాసులకు సూచకమైన క్రియ, అవిశ్వాసులకు సూచకమైన క్రియ. చెప్పండి, ఏమన్నది బైబిల్లో? అవిశ్వాసులకు సూచకమన్నాడు స్పష్టంగా. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం ఇదే మీరు చదివారు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే. చూసారా, భాషలతో మాట్లాడటం అనేది విశ్వాసులు చేసే పనా, అవిశ్వాసులు చేసే పనా? నేను చెప్తున్నాను, వాక్యంలో ఉంది మాట అండి, స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు చదువుకోండి. భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు సూచకమైనది అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 14వ 22వ వచనంలో. మరి ప్రవచించటం చదవండి అక్కడ. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. చూసారా, ప్రవచించటం అనేది విశ్వాసులకు సూచకమైన క్రియ, భాషలతో మాట్లాడటం అనేది అవిశ్వాసులకు సూచకమైన క్రియ. మన విశ్వాసులమైతే మనకి భాషలతో మాట్లాడే వరం కావాలా, ప్రవచించే వరం కావాలా? ప్రవచించే వరం కావాలి. మరి పెంతెకోస్తు పండుగ దినమందు 120 మంది అపోస్తలులు భాషలతో మాట్లాడారు కదండి అని మీరు అనొచ్చు. అవును, మాట్లాడారు వాళ్ళు. అయితే ఆ రోజున వారు భాషలతో మాట్లాడుతున్నప్పుడు అది పండగ రోజు. అది అనేక దేశాల వారు అక్కడికి వచ్చారు. వీళ్ళు ఒక భాషతో మాట్లాడుతున్నారు. వీళ్ళు తెలుగు భాష అనుకోండి, వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. ఒక ఆయన హిందీ వాడు రోడ్డు అంటే వెళ్తున్నాడు. అతనికి ఎలాగ అర్థమవుతుందంటే అది
హిందీలో అర్థమవుతుంది. అది పరిశుద్ధాత్మ వరం అనమాట. అండి ఒక ఆయన అరబ్బీ కూడా వెళ్తున్నాడు రోడ్డు అంట, ఇతను తెలుగులో మాట్లాడుతున్న మాట అతనికి ఏ భాషలో వినిపిస్తుంది? అరబ్బీలో వినిపిస్తుంది. అక్కడ జరిగింది అది పెంతెకొస్తు పండుగ దినమందు. వారు ఏం మాట్లాడుతున్నా కూడా ఎన్ని భాషల వారు ఉన్నారో ఆ పండుగలో అన్ని భాషల వారు వచ్చి వింటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఏ భాష వరకు ఆ భాషలో అర్థమైపోతుంది ఆ మాటలు, ట్రాన్స్లేటర్ అవసరం లేకుండా. అక్కడ జరిగింది అది. ఎందుకంటే ఆ రోజు క్రైస్తవ సంఘము ఉద్భవించిన రోజు, ఆదిమ సంఘం మొట్టమొదటి మీటింగ్ అది, యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత. ఆదిమ సంఘము స్థాపించబడిన దినమందు వారిని బలపరచడానికి దేవుడు ఆ వరం ఇచ్చాడు, భాషలతో మాట్లాడే వరం. వారు ఎలా మాట్లాడినా ఏ భాష వారికైనా ఆ భాష అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ శిష్యులు ప్రపంచ దేశాలకు వెళ్ళాలి సేవ చేయడానికి, ప్రపంచ దేశాల్లో భాషల వారికి రాదు. అట్లాంటప్పుడు మేము ఎలా సేవ చేయగలము అని వారు ఆందోళన ఉన్న సందర్భంలో దేవుడు వారికి ఆ వరాన్ని ఇచ్చినప్పుడు వారు ధైర్యపరచబడ్డారు. మనం మాట్లాడుతున్న మాట ప్రపంచంలో ఎవరికైనా అర్థమైపోతుంది ఏ భాషలో అయినా చెప్పేసి వారు ధైర్యపరచబడి అప్పుడు వేరే దేశాలకు వెళ్ళి వారు సువార్త సేవను జరిగించారు. ప్రపంచమంతా వారు సువార్త సేవను జరిగించారు. తోమా గారు ఒక యూదుడయ్యుండి, హెబ్రీ భాష వాడయ్యుండి ఇండియాకు వచ్చి మద్రాసులో, కేరళలో మలయాళీ దగ్గర, తమిళుల దగ్గర ఆయన సేవ జరిగించాడు. మద్రాసులోనే చంపబడ్డాడు తోమా గారు. అక్కడ ఆయన సమాధి ఉంది ఇప్పుడు కూడా. ఏమండి, అయితే ఆదిమ సంఘం ప్రారంభ దశలో అంటే మొక్క మొలకెత్తినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. తొలకరి వర్షం అది. ఆ తొలకరి వర్ష అనుభవంలో వారు భాషలతో మాట్లాడారు. ఇప్పుడు మొక్కలు మొలకెత్తే సమయం కాదు ఇది, ఇది కోతకు సమయము, అంటే రాకడ సమయం. ఇది మన పాట పాడతాం కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ఇది పంట పండిపోయింది, కోతకు సమయమైంది, ఇది అంత్యకాలం. ఇది ఇప్పుడు ఈ సంఘానికి తొలకరి వర్షం కాదు, ఏ వర్షం కావాలండి? కడవరి వర్షం కావాలి. ఈ కడవరి వర్ష అనుభవంలో భాషలతో మాట్లాడే వరం కాదు ప్రాముఖ్యమైనది. ఏ వరం కావాలంటండి? ప్రవచన వరం కావాలి. ఒకవేళ ఇప్పుడు కూడా మనము భాషలతో మాట్లాడే వరం కోరుకుంటున్నాం అనుకోండి, మనము ఆధ్యాత్మికంగా మరగుజ్జులుగా ఉన్నామని అర్థం. ఎదుగుదల లేదు, ఈ పైరు పండలేదు, ఎదుగుదల లేదు. చెట్లు ఎలాగైతే ఆ జిట్ట కార్చుకుపోతాయో ఫలించకుండా, అట్లాంటి సంఘాలు, జిట్టకు కార్చుకుపోయిన సంఘాలు, ఫలింపు లేని సంఘాలు, అభివృద్ధి లేని సంఘాలు, ఆధ్యాత్మిక బలము లేని సంఘాలు, రాకడ కోసం సిద్ధపాటు లేని సంఘాలు, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథము అర్థం చేసుకోలేని సంఘాలు, కోత కోసము సిద్ధపడిన సంఘాలు, వారు తొలకరి వర్ష అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఏంటంటే అది భాషలతో మాట్లాడే వరాన్ని వారు కోరుకుంటున్నారు. నిజముగా సంఘము కోత కోసం సిద్ధపడినట్లయితే, రాకడ కోసం సిద్ధపడినట్లయితే, దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ సంఘానికి ఏ వర్షం కావాలండి? కడవరి వర్షము. అంటే చివరి పరిశుద్ధాత్మని చివరి కుమ్మరింపు, కడవరి వర్షం మనకు కావాలి. ఈ కడవరి వర్ష అనుభవంలో మనం ఏ వరం పొందుకోవాలంట? ప్రవచన వరాన్ని. ఒకవేళ ఇంకా కూడా భాషలతో మాట్లాడే వరం కోరుకుంటే మన అవిశ్వాసులకు సూచకమని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రవచన వరం కోరుకుంటే మన విశ్వాసులను సూచిస్తున్నామని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మవరాలన్నిటిలో ఏ వరం ప్రాముఖ్యమైనది? ప్రవచన వరం. కానీ క్రైస్తవులు ఏ వరం కోరుకుంటున్నారు? భాషలతో మాట్లాడే వరం. ఇంకో వరం చెప్తానండి, ఆ లైన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక వరం కోరుకుంటున్నారు. ఏంటి ఆ వరం అంటే? అద్భుతాలు చేయటం, స్వస్థత కార్యాలు. అవునా కదండి? ఇప్పుడు సడన్గా ఓ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆ వ్యక్తి తల మీద చేసి ఇలా గెంటేస్తాడు. ఆయన గెంటేసినట్టు ఎలా కిందడిపోతారు, వెనక్కి తప్పని లేచిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అట్లాంటివి చూశారు మీరు ఎప్పుడన్నా అండి? టీవీలో చూస్తారు కదా, టీవీలో, యూట్యూబ్లో, సెల్ ఫోన్లో చూడండి. స్వస్థత కార్యాలు చేయటం, అద్భుత కార్యాలు చేయటం, అట్లాంటిది కోరుకుంటున్నారు చాలామంది క్రైస్తవులు. అది కోరుకోమని వాక్యం చెప్పడం లేదు. ఆ వరం కూడా ఉంది, భాషలతో మాట్లాడే వరం కూడా ఉంది. కానీ ఏ వరం కోరుకోమన్నాడు దేవుడు? ప్రవచన వరం కోరుకోమన్నాడు. కానీ క్రైస్తవులు దేవుడు కోరుకోమన్నది మానేసి దేని మీద ఆసక్తి కలిగి ఉంటున్నారు? భాషలతో మాట్లాడటము, ఇంకా చెప్పండి, అద్భుత కార్యాలు చేయటము, భాషలతో మాట్లాడటం, ఇట్లాంటి వరాన్ని వారు కలిగి ఉంటున్నారు.
ఏమండి? ఇది సరైనది కాదు. అద్భుత కార్యాల కోసము, స్వస్థత కార్యాల కోసం మనం ప్రాకులాడకూడదు. భాషలతో మాట్లాడటం కోసం మనం ప్రాకులాడకూడదు. అది కాదు సంఘానికి కావాల్సింది. ఏం కావాలంట చెప్పండి? ప్రవచన వరం కావాలి. ప్రవచన వరాన్ని మనం కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్న వరం. అది మనమందరము ఆ వరం కోరుకోవాలని, అది పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. విశేషముగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించండి. ప్రవచనం అంటే ఏంటి చెప్పండి? ప్రవచనం అంటే ఏమిటి? జరగబోయేదని ముందుగా చెప్పటం. చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు. ఎలాంటి ప్రవచనాలు చెప్తారండి? ఆకాశంలో మబ్బులు వేసింది అనుకోండి, మొత్తం అంతా చీకటి అయిపోయింది, గాలి వేస్తుంది. అప్పుడు నేను ప్రవచనం చెప్తున్నాను. ఏంటి ప్రవచనం అంటే, అమ్మ ఇంకొక 10 నిమిషాలు వర్షం వచ్చేద్దని చెప్పేసి. నిజంగానే వర్షం వచ్చేసింది. ప్రవచనం అంటారా కాదంటారా? మబ్బులు చూసి ఎవడని చెప్తాడు వర్షం వస్తుంది, అవునా కదండి? అది ప్రవచనం కాదు. అది ఇట్లాంటి ప్రవచనాలు చాలా ఉన్నాయండి. మొన్న మధ్య ఎలక్షన్ ముందు ఒక పాస్టర్ గారు, హైదరాబాద్లో ఉంటాడు ఆయన యూట్యూబ్లో ఉంది, కావాలని చూడండి. ప్రవచనం చెప్పాడు ఆయన ఎలక్షన్ కోసం. మరలా మీ ఇంట్లో చల్లని గాలేస్తుంది అని ప్రవచనం చెప్పాడు ఆయన. ఏమండి? తెలంగాణలో మరలా కార్లు బాగా తిరిగేస్తాయి అని ప్రవచనం చెప్పాడు ఆయన. దేశం మొత్తం మీద మరలా పువ్వు వికసిస్తుంది అని ప్రవచనం చెప్పాడు ఆయన. విన్నారు ఎప్పుడన్నా మీరు యూట్యూబ్లో అండి ఆ ప్రవచనాలు? వినే ఉంటారు, అవునా కదండి? పెద్ద పాస్టర్ గారు ఆయన హైదరాబాద్లో ఉంటాడు. అద్భుత కార్యాలు చేస్తాడు, స్వస్థ కార్యాలు చేస్తాడు. ఎంతో వేలాది మంది వెళ్తారు. ఆయన టీవీలో కూడా వస్తాయి ఆయన గురించి. ఏమండి? మరి మళ్ళా చల్ల గాలి వేస్తుందని చెప్పి అన్నాడు ఆయన, గిరగిర తిప్పేసి. జరిగిందే జరగలేదండి, జరగలేదు. వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. అంటే ప్రవచనాలు చెప్తున్నారు చాలామంది, జరుగుతున్నా జరగట్లేదండి. అవి జరగటం లేదు. ఓ పాస్టర్ గారు వచ్చారు, నేను ఇంటికాడ ఉండి, వేరే పాస్టర్ గారు ఇంటికాడ ఉండి అంటున్నాను. పెద్ద పాస్టర్ గారు పాపం ఆ సంఘస్థులు అగ్రవర్ణాల వారాలు, వాళ్ళు ఓ పెద్ద పాస్టర్ గారిని పిలిపించుకున్నారు. 20 ఏళ్ళ క్రితం మాట ఇది. దాదాపు ఆ రోజుల్లో ఒక 50,000 ఖర్చు పెట్టి ఉంటారు ఆయన రప్పించడానికి. పెద్ద పాస్టర్ గారిని పిలిపించుకుని పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి ఊరంతా భోజనాలు పెట్టి ఆ మీటింగ్ పెట్టారు. ఎందుకంటే ఆ అమ్మాయి, ఆ ఇంట్లో ఒక అమ్మాయి చాలా కాలం పిల్లలు లేక, కొంతకాలానికి ఒక 7-8 సంవత్సరాలు చాలా కాలం అయిపోయింది, గర్భవతిగా ఉంది, పిల్లలు పుడుతున్నారు. అందుకని సంతోషంగా మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు, కొంచెం ధనవంతులు. ఆ పాస్టర్ గారు ఏం ప్రవచనం చెప్పారు? అమ్మ, దేవుడు నీ గర్భాన్ని నాకు చూపిస్తున్నాడు, నీ గర్భంలో మగపిల్లవాడు ఉన్నాడు, మరలా కొద్ది నెలలకి నీకు మగపిల్లవాడు పుడతాడు ప్రవచనం చెప్పాడు ఆయన. దానియేల్ అయ్య గారని బైబిల్ మిషన్ పాస్టర్ గారు. ఆయన సంఘం ఆర్టీసీ బస్సులు కూడా డిపోలో, ఒక డిపో నుంచి బయలుదేరుతున్నాను అనుకోండి, దానియేల్ అయ్య గారు చర్చ్ అంటే టక్కున టికెట్ కొట్టి ఎదరకట అనమాట అండి. ఆ రోడ్డు అంతా బస్సులు వెళ్తాయి, మెయిన్ రోడ్ అది. అంత ఫేమస్ పాస్టర్ గారు ఆయన. ఏమండి? అయితే ఆయన ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు నేను అప్పుడు ఇంకా యవనస్తుని, 20 ఏళ్ళ క్రితం యవనస్తుడిగా ఉండి సేవ చేస్తున్నాను. అయితే ఈ పాస్టర్ గారు ఈ ప్రవచనం చెప్పాడు కదా, కొంతకాలం అయింది, ఆ అమ్మాయికి డెలివరీ అయింది. ఎవరు పుట్టుంటారు అనుకుంటున్నారు మీరు? అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టలేదు. నిజంగా జరిగిన సొమ్మ, అబద్ధం చెప్పట్లేదు నేను. ఎట్లాంటి ప్రవచనాలు చాలామంది చెప్తారు. ప్రవచనం అంటే అది కాదు. మీకు ఒక మేలు జరగబోతుంది మళ్ళా సంవత్సరానికి, అది కాదు ప్రవచనము. లేకపోతే ఎలక్షన్ల కోసం ప్రవచనం చెప్పాలి కాదు, అది కాదు ప్రవచనము. ఈ ప్రపంచానికి ఏం జరగబోతుందో అన్ని దేవుడు ముందే చెప్పాడు. దానియేలు గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలోను. ఈ ప్రవచనాలు తప్ప వేరే ఇంకా ఏ ప్రవచనం లేదు. దేవుడు ఏం జరగబోతుందో అన్ని దానియేలులో, ప్రకటనలో చెప్పాడు. ఇది దేవుడు చెప్పింది కాకుండా ఇంకా కొత్తది ఏది కూడా జరగదు. ఇప్పుడు చెప్పండి, ఇంకా కొత్త ప్రవచనాలు లేనే లేవు. ఉన్నాయన్ని బైబిల్లో ఉన్నాయి, దానియేలులో ఉన్నాయి, ప్రకటనలో ఉన్నాయి. అయితే ఉన్న ఈ ప్రవచనాలు మనకు అర్థమయ్యే భాషలో లేవి. గుర్తులతో ఉన్నాయి, సూచనలతో ఉన్నాయి, సింబాలిక్ లిటరేచర్లో రాయబడ్డాయి. దాన్ని బైబిల్ టెర్మినాలజీలో అపోకలిప్టికల్ లిటరేచర్ అంటారు. అంటే జంతువులతో పోల్చి, మృగాలతో పోల్చి, కొన్ని రెక్కలతోటి, పక్షులతోటి, లేకపోతే గాలులతోటి, సముద్రంతోటి, ఇట్లాంటి వాటితో పోల్చి ప్రవచనాలు చెప్పారు. దానియేలులోను, ప్రకటనలోను. మామూలుగా చదివితే అర్థమవుతుంది, అర్థం కాదండి.
అర్థం కాదు అది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో 4 మృగాల గురించి ఉంది. సింహం లాంటి మృగము, ఎలుగుబంటి లాంటి మృగము, చిరతపుల్లి లాంటి మృగము. భాస్కర్ గారు చెప్పి ఉంటారు కదా, ఇవన్నీ కూడా ఈ మృగాల గురించి ఉంది. ఏంటి ఆ మృగాలు? అంత ఈజీగా అర్థం కాదు. ఆ మృగాల గురించి అర్థం చేసుకోవటమే ప్రవచన వరాన్ని కలిగి ఉంటాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో గడసర్పం గురించి ఉంది, ఒక స్త్రీ గురించి ఉంది. ఏంటి స్త్రీ, ఏమిటి గడసర్పం, అది అర్థం చేసుకోవటమే ప్రవచన వరాన్ని కలిగి ఉంటాం. దాని గ్రంథం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మహావేశ్య గురించి ఉంది, అది అర్థం చేసుకోవటమే ప్రవచన వరము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో పురముఖం గురించి ఉంది, గొర్రెపిల్ల లాంటి మృగం గురించి ఉంది, దాని ముద్ర గురించి ఉంది, అది అర్థం చేసుకోవటమే ప్రవచన వరము. స్ఫటిక సముద్రం గురించి, 4 జీవుల గురించి, 24 పెద్దల గురించి, 144,000 మంది గురించి, ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి దానియేలు ప్రకటనలో. ఈ ప్రపంచానికి ఏం జరగబోతుందో సమస్తము కూడా దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి. ఉన్న విషయాలన్నీ కూడా సింబాలిక్ లిటరేచర్లో రాయబడ్డాయి. మనకు అర్థమయ్యే భాషలో లేవయ్యి, తెలుగు పదాలే అవటానికి. కానీ రాజ్యాలను, జరగబోయే విషయాలను దేవుడు జంతువులతోటి, పక్షులతోటి, ఈదురుగాలులతోటి, జలములతోటి, ఇట్లా స్త్రీతోటి ఇట్లా పోల్చి సింబాలిక్గా చెప్పాడు. ఇండైరెక్ట్గా చెప్పాడు దేవుడు. చెప్పండి, ఒక మాట చెప్పాలంటే ఇండైరెక్ట్గా చెప్పిన దాన్ని మనం గ్రహించగలగటమే ప్రవచన వరము. ఆ ప్రవచన వరాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు, అవన్నీ కూడా పనికిరాని ప్రవచనాలు, ఉపయోగం లేని ప్రవచనాలు. ఆ ప్రవచనాల గురించి మీరు ఆసక్తి కలిగి ఉండొద్దు. కొంతమంది అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతాలు దేవుని బిడ్డలే కాదు, ప్రవక్తలే కాదు, దురాత్మలు కూడా అద్భుతాలు చేస్తాయి. అందువలన ఆ అద్భుతాలు దురాత్మ వలన జరుగుతున్నాయో దేవుని వలన జరుగుతున్నాయో మనం గ్రహించలేము. అందువల్ల దాని మీద మీరు ఆసక్తి చూపించొద్దు. తప్పుడు ప్రవచనాల మీద ఆసక్తి చూపించొద్దు. అద్భుత కార్యాల మీద ఆసక్తి చూపించొద్దు. భాషలతో మాట్లాడటం మీద ఆసక్తి చూపించొద్దు. దేని మీద మనం ఆసక్తి చూపించాలి? ప్రవచన వరం మీద మన ఆసక్తి చూపించాలి. ప్రవచన వరానికి ఇంకొక పేరు కూడా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము చేయండి. చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో, ఒకసారి అక్కడమ్మా, యేసును గూర్చిన సాక్ష్యము ఏంటంటండి? ప్రవచన సారము అన్నాడు. అక్కడ ప్రవచన సారం అనే పదం చదివాం మనం. ప్రవచన సారము అనే పదం ఎప్పుడన్నా విన్నారు మీరు? ప్రవచన వరం విన్నాం మనం, కానీ ఇక్కడ ఏం మాట ఉంది? ప్రవచన సారము. ప్రవచన వరం అనే పదం విన్నాం కానీ ప్రవచన సారం అనే పదం వినలేదు మనం. కానీ ఇక్కడ ఏం పదం చదివారు మీరు బైబిల్లో? ప్రవచన సారము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అన్నాడు. ప్రవచన సారం అంటే దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. అది అంత ఈజీగా అర్థమయ్యే ప్రవచనాలు కాదు. ఆ ప్రవచనాల్లో ఉన్న సారాన్ని గ్రహించటమే ప్రవచన సారము. ప్రవచనాలు ఉన్నవి, దానియేలులో ఉన్నవి, ప్రకటనలో ఉన్నవి. ఆ ప్రవచనాలన్నీ కూడా గుర్తులతో, ముద్రలతో, జంతువులతో, పక్షులతో, ఈదురుగాలులతో, సముద్రపు జలములతో, స్త్రీలతో, ఇలా అనేక వాటితో పోల్చి చెప్పారు. దానిలో సారాన్ని, మర్మాన్ని గ్రహించడమే ప్రవచన సారము. ప్రవచన సారాన్ని మనం కలిగి ఉండాలి. ప్రవచన వరమన్నా ప్రవచన సారమన్నా ఒకటే. అంటే చెప్పబడిన ప్రవచనాన్ని అర్థం చేసుకోవటం ప్రవచన సారము. చెప్పబడిన ప్రవచనాన్ని అర్థం చేసుకోవటం ప్రవచన సారము. ఈ అంత్యకాలంలో మనమందరము కూడా ప్రవచన వరమును కలిగి ఉండాలి. ఆ ప్రవచన యొక్క సారాన్ని మనము గ్రహించగలగాలి. ప్రవచన సారాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది ప్రవక్తలు ఉండగా మన సంఘము ఎలంజీ వైటం అనే ఒక ఆవిడ్ని ప్రవక్తగా విశ్వసిస్తున్నాం మనము. ఆవిడ ఈ ప్రవచనాల్లో ఉన్న సారాన్ని ఆవిడ మనకి వివరించారు.
ఆ సారాన్ని మనం గ్రహించగలుగుతున్నాము. అందువల్ల సంఘమంతా ఇప్పుడు ప్రవచన సారాన్ని కలిగి ఉందని మనం గమనించాలి. ప్రవచన సారాన్ని మనము గ్రహిస్తున్నాము, ప్రవచన సారాన్ని అన్వయించుకుంటున్నాము, ప్రవచన సారాన్ని ప్రపంచానికి మనము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు ఈవిడ్ని ప్రవక్తగా మనము నమ్ముచున్నాము? నిజమైన ప్రవక్తను నమ్మాలంటే కొన్ని పరీక్షలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పరీక్షలు ఏంటో బైబిల్లో నుంచి మొట్టమొదటి పరీక్ష, నిజమైన ప్రవక్త. ఒక ప్రవక్త నిజమైన ప్రవక్తని ఎలా మనం నమ్మొచ్చు చెప్పండి. ఆ పాయింట్ చెప్పండి, అక్కడ ఉన్న పాయింట్. వారు దేవుని యొక్క వాక్యానుసారము బోధించాలి. మొట్టమొదటి పాయింట్ అది. ఒక ప్రవక్త నిజమైన ప్రవక్త అయినట్లయితే ఆ ప్రవక్త ఏం చేయాలంట? వాక్యానుసారము బోధించాలి. ఒక వాక్యం చదవండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనము. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము. ఒకసారి ఆగండి. వాక్యం ప్రకారం ఎవరైతే బోధించరో వారికి అరుణోదయం కలగదన్నాడు బైబిల్లో. అరుణోదయం అంటే ఏంటి? సూర్యోదయం. సూర్యోదయం కలగదంటే అర్థం చెప్పండి. సూర్యోదయం కలగదంటే అర్థం ఏంటి చెప్పండి. ఇంకా తెల్లారదాడికి అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఈ రాత్రే అతను మరణిస్తాడని అర్థం. ఎవరైతే వాక్యం ప్రకారం బోధించరో వారికి అరుణోదయం కలగదంటే దేవుని యొక్క రాకడ ప్రసన్నత వారికి దొరకదు, వారు నరకానికి పాత్రలు అవుతారు. నీతి సూర్యుడైన దేవుని ప్రకాశం వారి మీద పడదు, వారు నరకానికి పాత్రలు అవుతారు. వాక్యం ప్రకారం బోధించని వారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే వాక్యం ప్రకారం బోధిస్తున్నారో వారు నిజమైన ప్రవక్త. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న యవనస్తురాలు ఉంది, ఒక అమ్మాయి, చిన్న పాప, 13-12 సంవత్సరాల వయసు ఉందేమో. ఈ పాప ఏం చేస్తుందంటే, బైబిల్లో ఇలాగ ఉందండి, ఇది సత్యము, ఇది మనం ఖచ్చితంగా గైకొనాలి అని అమ్మాయి బోధిస్తుంది అనుకోండి, ఆమె నిజమైన ప్రవక్త, డౌట్ ఏమి లేదు. ఇంకా ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చాడు, 1,00,000 మంది ఉంటారు ఆయన సంఘంలో, ఆయన విమానాల మీద తిరుగుతాడు. ఆయన ఒక ప్రసంగం చేస్తున్నాడు, అది బైబిల్లో లేదు, బైబిల్ లేని బోధిస్తున్నాడు. ఆయన ఏ ప్రవక్త? అయినా అబద్ధ ప్రవక్త. అదే సింపుల్ లాజిక్ అండి. వాక్యం ప్రకారం బోధిస్తే వారు నిజమైన ప్రవక్తలు, వాక్యం ప్రకారం బోధించకపోతే వారు అబద్ధ ప్రవక్తలు. ఏమండి? ఇది మొట్టమొదటి పరీక్ష. ఆ ప్రవక్త వాక్యం ప్రకారం బోధిస్తున్నాడా లేదా? ఎంత జనరంజకంగా ప్రసంగం చేస్తున్నాడు అన్నది ప్రాముఖ్యం కాదు. చాలామంది సేవకులు జనరంజకంగా రక్తి కట్టిస్తారు ప్రసంగాన్ని. వాళ్ళు అంటే ఎలా మాట్లాడాలో, ఎలా నుంచోవాలో, ఎక్కడ వాయిస్ హై చేయాలో, ఎక్కడ డౌన్ చేయాలో, ఎక్కడ ఏడిపించాలో, ఎక్కడ నవ్వించాలో అన్ని వారికి తెలుసు. దాన్ని జనరంజకంగా చెప్పమంటారు. జనరంజకంగా పాస్టర్ గారులే కాదు, సినిమా యాక్టర్లు కూడా మంచి జనరంజకంగా డైలాగులు చెప్తారు. ఏమండి? కొంతమంది సినిమా యాక్టర్లు మంచి టాలెంట్ ఉన్నట్లుంటారు. హీరోల కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమండి? అట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి జనరంజకంగా వాళ్ళు డైలాగులు చెప్తారు, రక్తి కట్టిస్తారు నాటకాన్ని అనమాట అండి సినిమా యాక్టర్లు చాలామంది. ఏమండి? అలా ఉద్రేకభరితులు చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. ఒక రికార్డింగ్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి పెద్ద సౌండ్ సిస్టమ్, సినిమా పాట మోగుతుంది, అక్కడ నుంచున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీకు కాల్ ఆడుతుంది ఆటోమేటిక్గా. అవునా కదా? అంటే ఉద్రేకభరితులు అవుతాం. అంత ఉద్రేకభరితులుగా మ్యూజిక్ కొట్టాడు ఆ డైరెక్టర్, అంత ఉద్రేకంగా పాట పాడాడు ఆ సింగరు. అందుకే మనము ఉద్రేకభరితులు అవుతున్నాం. మనుషుల్ని ఉద్రేకభరితులు చేసే పాస్టర్ గారు చాలామంది ఉన్నారు. ఏడిపించే దగ్గర ఏడిపించేలాగా, నవ్వించే దగ్గర నవ్వించేలాగా, ఏమండి, ఎట్లాగా రక్తి కట్టించేలాగా ప్రసంగాలు చేసే పాస్టర్ గారు చాలామంది ఉన్నారు. అది పెద్ద గొప్ప ఏం కాదు. అట్లాంటి టాలెంట్ సినిమా యాక్టర్లకు ఉంది, అట్లాంటి టాలెంట్లు సినిమా సింగర్లకు ఉంది, అట్లాంటి టాలెంట్ చాలామంది దగ్గర ఉంటుంది. అది పెద్ద గొప్ప ఏం కాదు. ఇటీవల కాలంలో వేరే మతస్థులు కూడా ప్రవచనాలు చెప్తున్నారు యూట్యూబ్లో. ఏమండి? అవునా కదా?
మాటల్ని చాలామంది దానికి ప్రభావితులు అవుతున్నారు. అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు మనకు కావాల్సింది. నువ్వు ఎంత జనరంజకంగా చెప్తున్నావు అన్నది కాదు ప్రాముఖ్యమైనది, ఎంత అద్భుతంగా చెప్తున్నావు అన్నది